ఎందుకు కోల్కతాలోని కాలేజెస్లోనే ఇలాంటి కేసెస్ వస్తున్నాయి? ఎందుకు స్టూడెంట్స్కి మాత్రమే టార్గెట్ పెట్టారు? Breaking news coming in at the top of the broadcast. Kolkata Law College gang rape accused. ఈ రోజుతో 19 డేస్ అవుతుంది. సరిగ్గా జూన్ 25న బెంగాల్లోని సౌత్ కోల్కతా లా కాలేజీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ అక్కడి ప్రజలందరినీ మళ్ళీ భయపెట్టింది. లాస్ట్ ఇయర్ జరిగిన ఆర్జికర్ మెడికల్ ఇన్సిడెంట్ ఈ సంవత్సరం కూడా అవ్వలేదు. మళ్ళీ ఇలాంటి కేసు రావడం అక్కడి ప్రజలందరినీ మళ్ళీ భయపెట్టింది. ఎందుకు కోల్కతాలోని కాలేజెస్లోనే ఇలాంటి కేసెస్ వస్తున్నాయి? ఎందుకు స్టూడెంట్స్కి మాత్రమే టార్గెట్ పెట్టారు? ఈ కేసులో మెయిన్ వ్యక్తి మనుజిత్ మిశ్రా. ఇతని పేరు గుర్తుంచుకోండి. ఈ కేసు మొత్తం మనుజిత్ మిశ్రా అండర్లోనే జరుగుతుంది. మనుజిత్ మిశ్రా సౌత్ కోల్కతా లా కాలేజీలో 2007లో లా స్టూడెంట్గా జాయిన్ అవుతాడు. 5 సంవత్సరాల కోర్స్ 2012లో పూర్తవ్వాలి, కానీ మధ్యలోనే డ్రాప్ అయ్యి రాజకీయాల్లో ఎంటర్ అవుతాడు. 2011లో తృణమూల్ గవర్నమెంట్ వచ్చింది. ఆ యొక్క పార్టీ స్టూడెంట్ వింగ్లో జాయిన్ అయిపోతాడు. ఆ పార్టీలో 2011 to 2017 వరకు అదే పార్టీలో వర్క్ చేస్తాడు. దాని తర్వాత 2017లో అతను డ్రాప్ అయిన ఆ యొక్క కాలేజ్లో వెళ్ళి మళ్ళీ అడ్మిషన్ తీసుకుంటాడు. 2022లో లా డిగ్రీని పూర్తి చేస్తాడు. బీజేపీ వాళ్ళది ఏబీవీపీ స్టూడెంట్ వింగ్ ఎలా అయితే ఉందో, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళది ఎన్ఎస్యుఐ స్టూడెంట్ వింగ్ ఎలా అయితే ఉందో, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళది కూడా టీఎంసీపీ తృణమూల్ ఛాత్ర పరిషత్ అనే స్టూడెంట్ వింగ్ ఉంది. అందులోనే 2011 to 2017 వరకు టీఎంసీపీ తృణమూల్ ఛాత్ర పరిషత్ స్టూడెంట్ వింగ్లో నాయకుడిగా ఉండి మళ్ళీ 2017లో డ్రాప్ చేసిన అదే కాలేజీలో తన కోర్సు పూర్తి చేయడానికి మళ్ళీ అడ్మిషన్ తీసుకొని 2022లో లా డిగ్రీ పూర్తి చేస్తాడు. డిగ్రీ పూర్తి అయ్యాక తను క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. కానీ తను చేస్తున్న పని ఏమాత్రం ఇష్టంతో చేయడు. మనుజిత్ మిశ్రా సౌత్ కోల్కతా లా కాలేజీలో 45 డేస్ కాంట్రాక్ట్ కింద టెంపరీ నాన్ టీచింగ్ స్టాఫ్లో చేరిపోతాడు. సుమారు మధ్యాహ్నం 12 గంటలకి ఒక 24 ఏళ్ల అమ్మాయి సౌత్ కోల్కతా లా కాలేజ్లో ఎగ్జామ్ ఫామ్ నింపడానికి వస్తుంది. సాధారణంగా ఆ ఎగ్జామ్ ఫామ్ నింపడం అనేది ఎగ్జామ్ ఎవరెవరైతే రాస్తారో వాళ్ళు ఆ ఎగ్జామ్ యొక్క ఫామ్ని నింపడానికి ఒక కాలేజ్ వాళ్ళు సర్టెన్ డేట్ ఇస్తారు. ఆ డేట్కి కాలేజ్కి వెళ్ళి ఆ ఫామ్ నింపాల్సి ఉంటుంది. అయితే అలాగే 2020 జూన్ 25న విక్టిమ్ కూడా ఆ కాలేజ్కి వెళ్తుంది ఆ ఫామ్ నింపడానికి. తన పేరు చెప్పకూడదు. మన ఇండియన్ లా ప్రకారం విక్టిమ్ యొక్క ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి తన పేరు చెప్పను, తనను విక్టిమ్ అని చెప్తాను నేను, మీరు గుర్తుంచుకోండి. ఓకే, ఆ రోజు తను కూడా ఫామ్ నింపడానికి వచ్చింది. తనతో పాటు చాలామంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా ఆ ఫామ్ నింపేసి కొందరు ఇంటికి వెళ్తారు, కొంతమంది ఆ స్టూడెంట్ యూనియన్ రూమ్, ఆ కాలేజ్లో స్టూడెంట్ యూనియన్ రూమ్ ఏదైతే ఉంటుందో అందులో కూర్చుంటారు. విక్టిమ్ కూడా ఆ ఫామ్ నింపేసి స్టూడెంట్ వింగ్ రూమ్లో వెళ్ళి కూర్చుంటుంది. సాధారణంగా ఆ రూమ్లో విశ్రాంతి తీసుకోవడానికి కూర్చుంటూ ఉంటారు. అక్కడ మనుజిత్ మిశ్రా వచ్చి కొంతమంది స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. మెల్లమెల్లగా సమయం సాయంత్రం 4 అయిపోతుంది. అందరూ ఆ రూమ్లో కూర్చున్న స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళడానికి బయటికి వెళ్తూ ఉంటారు. విక్టిమ్ కూడా తను బయటికి వెళ్ళడానికి డోర్ సైడ్ వెళ్ళబోయింది, కానీ ఎదురు నుంచి జనరల్ సెక్రటరీ వస్తూ ఉండగా తనను చూసి తనతో అదే రూమ్ యొక్క బయట ఆపోజిట్ సైడ్లో నిలబడి వాళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే మనుజిత్ మిశ్రా వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకంటాడు, మీతో యూనియన్ గురించి మాట్లాడాలి అంటూ. అప్పుడే మధ్యలో ప్రమిత్ ముఖర్జీ అనే ఒక వ్యక్తి వచ్చి విక్టిమ్ని బయటికి తీసుకెళ్ళి అంటాడు, నువ్వు మనుజిత్ మిశ్రాకి అండ్ మన స్టూడెంట్ యూనియన్ రూమ్కి కట్టుబడి ఉండాలి అంటూ అంటాడు. అప్పుడు విక్టిమ్ కూడా ఉంటుంది, నేను పని పట్ల నేను నమ్మకస్తురాలుగానే ఉంటాను అంటూ సమాధానం ఇస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తారు. అప్పుడు మనుజిత్ మిశ్రా అంటాడు, నీకు అంత అర్థమైనట్టేనా, అంతా ప్రమిత్ నీకు చెప్పినట్లేనా అని అంటాడు. కొంతసేపు ఏం జరుగుతుందో అక్కడ విక్టిమ్కి ఏమీ అర్థం కాదు, దేని గురించి మాట్లాడుతున్నాడో అర్థం కాదు. అప్పుడే మనుజిత్ మిశ్రా మళ్ళీ అంటాడు, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను అంటాడు. కానీ మనుజిత్ మిశ్రాకు ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, అయినా ఎందుకు విక్టిమ్కి ప్రపోజ్ చేస్తున్నాడు అంటూ అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది విక్టిమ్. అప్పుడే మళ్ళీ విక్టిమ్ కూడా అంటుంది, నాకు ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను అతనినే పెళ్లి చేసుకుంటాను, అతనిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదలదలుచుకోలేను అని సమాధానం ఇస్తుంది. తన సమాధానం మనుజిత్కి ఏ మాత్రం నచ్చదు.
అలా చెప్పేసి అక్కడ నుంచి యూనియన్ రూమ్లోకి వెళ్తుంది. ఎందుకంటే తన బ్యాగు బుక్స్ అదే రూమ్లో పెట్టి ఉండడం వల్ల మళ్ళీ ఆ రూమ్లోకి వెళ్ళి తీసుకురావడానికి వెళ్తుంది అదే రూమ్లో. కానీ అప్పుడే మనోజిత్, జాయబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ వీళ్ళు ముగ్గురు అదే రూమ్లో ఎంటర్ అవుతారు. అప్పుడు ఆ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత మనోజిత్ మిశ్రా ఎవరైతే మెయిన్ వ్యక్తి ఉన్నాడో మిగతా వీళ్ళిద్దరిని, జాయబ్ అహ్మద్ని, ప్రమిత్ని వీళ్ళను బయటికి పంపించేస్తాడు. అక్కడ నుంచి వాళ్ళిద్దరూ బయటికి వచ్చి ఆ తలుపులు బయట నుంచి వేసేస్తారు. మనోజిత్ మిశ్రా ఆ రూమ్లో విక్టిమ్తో మనోజిత్ బలవంతం చేస్తాడు. విక్టిమ్ చాలా భయపడిపోయి ఉంది. ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. తను నన్ను వదిలేయి అంటూ కేకలు వేస్తుంది. కానీ అతని ప్రవర్తన ఆమె పట్ల చాలా అసభ్యకరంగా ఉంటుంది. అప్పుడే సడన్గా విక్టిమ్కి ప్యానిక్ అటాక్ కూడా వస్తుంది. తను ఇన్హేలర్ అడుగుతుంది. మనోజిత్ మిశ్రా బయట ఉన్న ఇద్దరిని, ప్రమిత్ అండ్ జాయబ్ అహ్మద్ని వాళ్ళకి చెప్పి దగ్గరలో ఉన్న ఒక మెడికల్ సెంటర్ నుంచి ఇన్హేలర్ తీసుకొని రమ్మని వాళ్ళని చెప్తారు. వాళ్ళిద్దరు వెళ్ళి ఆ ఇన్హేలర్ తీసుకొని వచ్చి ఇతనికి ఇస్తారు. ఆ ఇన్హేలర్ ఇచ్చి విక్టిమ్ని వదిలేస్తాడు మనోజిత్. విక్టిమ్ బయటికి గేట్ దగ్గరికి వెళ్ళంగానే మళ్ళీ వీళ్ళు ముగ్గురు వెళ్ళి విక్టిమ్ని పట్టుకొని లాక్కొని సెక్యూరిటీ గార్డ్ రూమ్ సైడ్ తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అంతా జరిగిందంతా చూస్తున్నాడు. కానీ తను చూడనట్టు వదిలేస్తున్నాడు. ఏమాత్రం సాయం చేయడానికి ఆలోచించడం లేదు. సెక్యూరిటీ గార్డ్ రూమ్లోకి తీసుకెళ్లిన తర్వాత మనోజిత్ మిశ్రా విక్టిమ్తో తనతో శారీరకంగా కలవమని విక్టిమ్ని ఇబ్బంది పెడతాడు. విక్టిమ్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. మనోజిత్ విక్టిమ్తో అంటాడు, నువ్వు నాతో శారీరకంగా కలవకపోతే నీ ఫ్యామిలీని చంపేస్తాను, నీ బాయ్ ఫ్రెండ్ని చంపేస్తాను, నీ ఫ్రెండ్స్లను కూడా చంపేస్తాను అంటూ ఎదిరిస్తాడు. అయినా విక్టిమ్ ఒప్పుకోదు. అప్పుడు దగ్గరలో ఉన్న ఒక హాకీ స్టిక్ తీసుకొని విక్టిమ్ని కొడతాడు కూడా. అప్పుడు తను ఏమి చేయలేక తన దేహాన్ని మృతదేహంలా వదిలేస్తుంది. మనోజిత్ ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు అదంతా రికార్డ్ చేయమని ఎవరైతే ప్రమిత్ ముఖర్జీ ఉంటారో అతనికి చెప్తాడు. ప్రమిత్ ముఖర్జీ డోర్ దగ్గర నిలబడి జరిగిందంతా రికార్డ్ చేస్తారు. కొంతసేపు అయ్యాక విక్టిమ్కి వదిలేస్తారు. అక్కడి నుంచి అదే శరీరంతో విక్టిమ్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళి వెంటనే తన ఫాదర్కి కాల్ చేస్తుంది. జరిగిందంతా చెప్తుంది. కానీ మనోజిత్ మిశ్రా పైన కేసు పెట్టడానికి వీళ్ళు భయపడతారు. ఎందుకంటే ఇలాంటి కేసెస్లు మనోజిత్ మిశ్రా మీద చాలా కేసెస్లు ఉన్నాయి. అయినా అతను బయట తిరుగుతున్నాడు. మనోజిత్ మిశ్రాకి పొలిటికల్ పవర్ ఉండడం వల్ల అతని మీద ఉన్న కేసులు కూడా అలాగే ఉన్నాయి. కానీ తను జైల్లో ఉండటం లేదు, బయట తిరుగుతూ ఉన్నాడు. అతని మీద అన్ని కేసులు ఉన్నా తన పొలిటికల్ పవర్ యూజ్ చేసి బయట తిరుగుతూ ఉన్నాడు. అందుకే విక్టిమ్ కూడా మనోజిత్ మిశ్రాతో భయపడుతుంది. అక్కడ నుంచి వాళ్ళ ఫాదర్ అండ్ వాళ్ళ విక్టిమ్ అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోతారు. కానీ ఆ అమ్మాయి తనతో జరిగిన ఆ సంఘటన ఇంకెంతో మందికి జరిగి ఉంటుంది. ఎవరు ఇలాంటి సిచ్యువేషన్లో ఉండి ఎవరు బయటపడకుండా ఉంటున్నారేమో. మనోజిత్ మిశ్రా వల్ల ఇంకెంతమంది ఇబ్బంది పడుతున్నారో. నేను ఇలాగే ఇప్పుడు వెనుకడికి వేస్తే మళ్ళీ ఇలా ఇతను తప్పుల మీద తప్పులు చేస్తూ ఇలాగే బతికిపోతా అన్న అహంకారంతో ఇంకెన్ని తప్పులు చేస్తాడో అని ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే వెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది. జూన్ 26న వెళ్ళి వీళ్ళ ముగ్గురు మీద కంప్లైంట్ ఇస్తుంది. మనోజిత్ మిశ్రా, జాయబ్ అహ్మద్, ప్రమిత్ ముఖర్జీ. ఇంకా చూడనట్టు వదిలేసిన ఆ సెక్యూరిటీ గార్డ్ మీద కూడా కంప్లైంట్ ఇస్తుంది. ఎప్పుడైతే విక్టిమ్ కంప్లైంట్ చేస్తుందో మెల్లమెల్లగా న్యూస్ వాళ్ళకి తెలిసిపోతుంది. న్యూస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. మనోజిత్కి కాల్స్ మీద కాల్స్ రావడం జరుగుతుంది. ఇంకా చేసేది ఏం లేక అతను మద్దతు కోసం వాళ్ళను అడుగుతూ ఉంటారు. పొలిటికల్ పవర్ ఉండడం వల్ల అతను చాలా మందిని అడుగుతూ ఉంటారు. ఆ న్యూస్ అంత స్ప్రెడ్ అవ్వడం వల్ల ఎవరూ మద్దతు చేయరు. వీళ్ళు సహాయం కోసం తిరుగుతూ ఉండగా బేలిగంజ్లోని రైల్వే స్టేషన్ దగ్గర వీళ్ళు పోలీసులకు దొరికిపోతారు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ప్రమిత్ ముఖర్జీని కూడా అరెస్ట్ చేస్తారు. మీకు తెలుసో లేదో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది 2003 జడ్జిమెంట్. అశోక్ కుమార్ బనియాన్ హర్యానాలోని ఇన్సిడెంట్. ఇది గ్యాంగ్ రేప్ ఇన్సిడెంట్. అయితే ఇన్సిడెంట్లో ఏం జరిగిందంటే రేప్ చేసింది ఒక్కడే, కానీ అక్కడ అతన్ని చూస్తూ చాలామంది ఉన్నారు. వాళ్ళ మధ్యలో కొంచెం గొడవ జరిగింది. ఎందుకంటే రేప్ చేసింది ఒక్కడే కాబట్టి శిక్షించాల్సింది కూడా ఒక్కడిని, మిగతా వాళ్ళని వదిలేయాలి అని అక్కడ గొడవ జరుగుతుంది. అయితే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. గ్యాంగ్ రేప్ అంటే అందరూ రేప్ చేయనవసరం లేదు. ఎవరైనా ఒక్కరు పార్టిసిపేట్ చేసినా అక్కడ
చుట్టూ చూస్తూ ఆ సంఘటనని ఆపకుండా ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా ఆ గ్యాంగ్ రేప్ లో నిందితులే అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే ఎవరైతే ఈ కేసులో సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడో అతను చూసి చూడకుండా వదిలేశాడు కాబట్టి అతనిని కూడా June 27 మార్నింగ్ అతన్ని కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ కేసు చాలా సీరియస్ గా అయిపోతుంది. ఇతని మీద కొన్ని ఫిజికల్ అసాల్ట్స్ అయితే కొన్ని గర్ల్స్ హెరాస్మెంట్ ఇలాంటి కేసెస్ చాలా ఇతని పేరు మీద ఉండడం ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మనోజిత్ అరెస్ట్ అవ్వడం వల్ల తనతో ఇన్ని రోజులు ఇబ్బంది పడ్డ ఇంకో విక్టిమ్ తను కూడా ఇప్పుడు న్యూస్ లో బయటకు వచ్చి తనకు జరిగిన ఆ సంఘటన మొత్తం బయట పెడుతుంది. And he was staring at me, and he was evidently very much under the influence of not just alcohol but evidently also weed. He was drinking of it. And he had been advancing towards me with his buttons of the shirt opening one by one. Any girl in my possession, including me, I sensed what. మనోజిత్ మిశ్రా ఆ కాలేజ్లో అమ్మాయి ఒళ్ళో కూర్చోవడం, వాళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకోవడం, వాళ్ళతో వీడియోలు తీయడం, ఆ వీడియోలతో వాళ్ళను భయపెట్టడం ఇలాంటివి అసభ్యకరమైన వింత చేష్టలు చేస్తూ ఉండేవాడు. Click photos of the female students, morph them and circulate them on WhatsApp groups. And then he also used to sexually harass the students, intimidate them and इतना intimidation था कि मतलब students लोग classes attend करना ही मतलब डर रहे थे. మనోజిత్ మిశ్రా ఎప్పుడైతే అరెస్ట్ అవుతాడో ఆ కాలేజ్లో మనోజిత్ మిశ్రాతో ఎవరైతే ఇబ్బంది పడ్డారో ఆ స్టూడెంట్స్ అందరూ ఇప్పుడు బయటికి వచ్చి న్యూస్లలో వాళ్ళతో ఏమేమి జరిగినాయో, ఏమేమి హెరాస్మెంట్ చేశాడో, ఎలాంటి పరిస్థితి వాళ్ళు ఎదుర్కొన్నారో ప్రతిదీ న్యూస్లో వచ్చి బయటికి చెప్తున్నారు. వినండి, నేను ఇక్కడ క్లిప్ ఒకటి ప్లే చేస్తాను. किसी को मेंटल टॉर्चर करता है या तो किसी को फिजिकल असॉल्ट करता है. ఇవన్నీ చూస్తున్న ప్రజలు కూడా రోడ్డు మీదకి వస్తారు. మనోజిత్ మిశ్రా స్టూడెంట్స్కి మాత్రమే ఇబ్బంది పెట్టడం కాకుండా సౌత్ కోల్కతా లా కాలేజ్లోని ప్రిన్సిపాల్కి, ఆ లెక్చరర్స్కి కూడా ఇతను భయపెట్టడానికి ట్రై చేశాడు. అంటే ఇతని గుండాయిజం అనేది ఎంతకి పెరిగిపోయిందో చూడండి. ఇదంతా జరుగుతుంది ఒకవైపు అయితే ఈ కేసుని పొలిటికల్ వైపు లాగుతున్నారు. ఎందుకంటే ఇంతకుముందు టీఎంసీపీ యూనియన్, స్టూడెంట్ యూనియన్లో మనోజిత్ మిశ్రా ఎవరైతే ఉన్నాడో ఇతను ఆ యూనియన్లో పనిచేశాడు. స్టూడెంట్ వింగ్లో ఈ మనోజిత్ మిశ్రా పనిచేశాడు కాబట్టి వాళ్ళతో లింక్ ఉందని వేరే పార్టీ, అపోజిషన్ పార్టీ వాళ్ళు, వేరే పార్టీ వాళ్ళు అంటే బీజేపీ పార్టీ, అదర్ పార్టీస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇతనికి ఫుల్ సపోర్ట్ ఆ పార్టీ నుంచి ఉండడం వల్ల ఎన్ని కేసెస్ ఇతని మీద ఉన్నా ఇతను ఇలా బయట ఇంత ఖులాసాగా తిరుగుతున్నాడు అని పార్టీ వ్యక్తులు అందరూ ఇతని మీద కానీ ఆ పార్టీ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే మనోజిత్ మిశ్రా ఎవరైతే ఉన్నారో ఆ టీఎంసీ పార్టీ నేతల వెనుక ఉండి ఆ ఫోటోలు దిగినవి కొన్ని బయటికి వచ్చాయి. ఈ ఫోటోల ప్రకారం చూసుకున్నట్టయితే అతనికి లింక్ ఎక్కడో ఒక చోట ఆ పార్టీతో లింక్ ఉందని ఆ అపోజిషన్ పార్టీ కానీ వేరే పార్టీల వాళ్ళు క్వశ్చన్స్ చేస్తున్నారు అనమాట. అయినా వాళ్ళు చేతులు దులుపుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పారంటే 2012 నుంచి మాకు మనోజిత్ మిశ్రాకి ఎలాంటి సంబంధం లేదు, అతనితో మా పార్టీతో ఏమీ సంబంధం లేదు అని చేతులు దులుపుకున్నారు. ఇంకో విషయం, సౌత్ కోల్కతా లా కాలేజీలో ఆ రోజు ఉన్న సెక్యూరిటీ గార్డ్ని మనోజిత్ మిశ్రా భయపెట్టడం వల్ల అతను ఆ మాటలన్నీ, అక్కడ జరిగిన సంఘటనని ఎవరికి చెప్పకుండా దాచుకొని ఉన్నాడు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది. దీని గురించి మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే నేను ముందు మీకు వీడియోస్లో కానీ పోస్ట్లో కానీ మీకు అందజేస్తాను. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో మొత్తం పాడ్కాస్ట్లో మీకు యాపిల్ పాడ్కాస్ట్ అండ్ స్పాటిఫై పాడ్కాస్ట్లో ఇస్తాను, అక్కడ నుంచి కూడా వినొచ్చు. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మళ్ళీ మన ఛానల్ బయోలో కూడా స్పాటిఫై అండ్ యాపిల్ పాడ్కాస్ట్ లింక్ అక్కడ ప్రొవైడ్ చేశాను, అక్కడ నుంచి చూసుకోవచ్చు. స్టే ట్యూన్. ఇంకో కేసుతో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.